మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళకు రావద్దు, మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈరోజు వాళ్ళల్లో ఉన్నది. అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను, మీరు ఇవ్వకపోతే ఈరోజు బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. మీరు నల్ల చట్టాలు ఏదైతే రైతుల పేరిట తెచ్చారో అవి విత్డ్రా చేసుకునే వరకు పోరాటం ఎలాగైతే కొనసాగిందో ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ మీరు దేశవ్యాప్తంగా అమలు చేసే వరకు కూడా మా బీసీల పోరాటం కొనసాగుతుంది అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.